హాయ్ గైస్, రిషబ్ పంత్ టీ20 వరల్డ్ కప్లో ఆడాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 2 ఏళ్ల క్రితం కారు ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడిన పంత్ ఐపీఎల్ 17వ సీజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జట్టులో అతని పాత్ర ఏంటనేదిపై స్పష్టత లేనప్పటికీ పంత్ ఐపీఎల్ ఆడుతాడనేది ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే 2024 జూన్లో జరిగే టీ20 ప్రపంచ కప్లో పంత్ ఆడే అవకాశంపై బీసీసీ సెక్రటరీ జేసా తెరతీశారు. ప్రస్తుతం పంత్ బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ రెండూ సాధన చేస్తున్నారని తెలిపిన జేసా అతను టీ20 ప్రపంచ కప్ ఆడితే భారత్ జట్టుకు పెద్ద బలం చేకూరినట్లు అవుతుందని వెల్లడించారు. పంత్ ప్రస్తుతం బాగున్నారు, బ్యాటింగ్తో పాటుగా కీపింగ్ కూడా చేస్తున్నాడు. త్వరలోనే అతని ఫిట్నెస్పై ప్రకటన విడుదల చేస్తాం. ఒకవేళ అతను టీ20 ప్రపంచ కప్ ఆడగడితే టీమిండియాకి ప్లస్ పాయింట్. ఐపీఎల్ అతను ఎంతవరకు రాణిస్తారో చూద్దామని జేసా ఒక జాతీయ ఛానల్లో అన్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో పంత్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయినప్పటికీ అతను ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించేది కీపింగ్ చేసేది అనుమానంగా మారింది. పంత్ పూర్తిగా ఫిట్గా లేకుంటే అతను కొంచెం భిన్నమైన పాత్రలు ఉపయోగించాల్సి ఉంటుందని ఆ జట్టు హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ వెల్లడించారు. ఈ మాటలను బట్టి పంత్ మునుపట్ల వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ ఆడడం కష్టమే. అతనిపై ఎక్కువ భారం పడకుండా వికెట్ కీపింగ్ బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జేసా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కీపింగ్ చేయగలిగితేనే టీ20 ప్రపంచ కప్లో రిషబ్ పంత్ ఆడతారని స్పష్టం చేశారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ షెడ్యూల్ చూద్దాం. మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం కానుండగా తొలి పోరులో ఢిల్లీ జట్టు మార్చి 23న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఇక మార్చి 23న పంజాబ్ కింగ్స్తో, మార్చి 28న రాజస్థాన్ రాయల్స్తో, మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్తో, ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో, ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్తో తలపడనున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే పంత్ టీ20 వరల్డ్ కప్ ఆడతారు లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.